హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి జిల్లా కోర్టుల నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఆ జిల్లా కోర్టు నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. ఫస్ట్ అయితే చూడండి, షెడ్యూల్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ డేటు 7/3 నుంచి అయితే ఉంది. లాస్ట్ డేట్ 15/4 వరకు అయితే ఉంది. అలాగే మీరు వీళ్ళు ఇష్యూయింగ్ హాల్ టికెట్స్ 21/4 రిలీజ్ చేశారు. డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ 3/5/2025 ఉంది. వెంటనే రిజల్ట్స్ కూడా తెలియజేసేస్తారు ఫ్రెండ్స్. మే నెల ఎండింగ్ కల్లా మీరు పోస్టింగ్లో కూడా ఉంటారు. సో వేకెన్సీ పొజిషన్స్ ఎన్నెన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో క్లియర్గా అయితే చూద్దాము. అండ్ వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి క్విక్గా చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్. చాలా చాలా మంచి మంచి పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్, 10th బేస్ జాబ్స్, ఐటీఐ జాబ్స్, ఇంకా చాలా రకాల జాబ్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఈ మంచి జాబ్స్కి, కొంచెం కోర్టు జాబ్స్కి. సో మిస్ చేసుకోవద్దు. అలాగే పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ జీడిఎస్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో నేను అన్నీ క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. అలాగే ఈ కోర్టు యొక్క జాబ్స్కి ఫస్ట్ అయితే చూద్దాము. జనరల్లో ఒక పొజిషన్ ఉంది, టోటల్ అయితే ఒకటైతే ఉంది. స్టెనో అండ్ టైపిస్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ స్టెనో టైపిస్ట్కి మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో చేసి మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్. ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా ఇచ్చారు, 45 words per minute అని చెప్పేసి. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్లో ఉండాలి. క్యాండిడేట్ షుడ్ పోసెస్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఎలిజిబుల్ అనేది చెప్తున్నారు. ఈ కోర్ట్ జాబ్స్ ఫ్రెండ్ 18 to 34 years మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. దీనికి మా ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టు టైప్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఆ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ మీరు పడినప్పుడే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కోర్టు జాబ్స్ పడడమే చాలా రేర్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాంటిది ఇట్లా స్టెనో టైపిస్ట్ పొజిషన్ అయితే పడింది. 15/4/2025 కల్లా అప్లై చేయాలి. నో అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ అని చెప్పేసి చెప్తున్నారు. ద అప్లికేషన్ కవర్ షెల్ కంటైనింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ రాసి అడ్రస్ చూడండి. అడ్రస్ టు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, న్యాయ సేవా సదాన్, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిమైజెస్, సిద్దిపేట. ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళకైతే పంపించాలి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము, ఫోటో డ్యూలీ అటెస్టెడ్ గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలని, అంటే గ్రీన్ పెన్తో ఉండాలి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, అదేవిధంగా నేటివ్ ప్లేస్ విత్ డిస్ట్రిక్ట్ ఏంటో అండి, కమ్యూనిటీ ఏంటి, వెదర్ యూ బిలాంగింగ్ టు ఎక్స్ సర్వీస్ మ్యానా, లేదా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ నుంచి ఎక్కడెక్కడ చదివారు, మీ టెక్నికల్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ స్కిల్స్, అదర్ స్కిల్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఇన్వాల్వ్డ్ క్రిమినల్ కేసెస్లో ఏమైనా ఉన్నారా, లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ఏంటి, వర్కింగ్ ఇన్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమన్నా పర్టికులర్ పనిచేస్తారు, ఇవన్నీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. ఇంతే అప్లికేషన్ ఫామ్. చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ కింద అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి టైపింగ్ స్పీడ్ ఒకటే వచ్చి ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు మీరు. అప్లై అయితే చేసుకోండి. ఏజ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి 800 rupees పే చేయాలి. ఓసీబీసీ కేటగిరీస్. సో 800 rupees అయితే ఉండాలి. మిగతా వాళ్ళకైతే 400 rupees. ఎవరి పేరున తీయాలంటే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిద్దిపేట, పేబుల్ అట్ సిద్దిపేట మీద తీయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫండ్స్ ఫీ తీసుకుంటే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. వన్స్ మీరు ఫీ పే చేస్తే మళ్ళీ అయితే ఇవ్వమని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇన్వాటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ అని చెప్తున్నారు. అంటే ఇది పర్మనెంట్ పొజిషన్ ఫ్రెండ్స్, అందుకే ఫీ కూడా ఉంది. మామూలుగా కాంట్రాక్ట్ పొజిషన్ అయితే ఏం ఫీ అలాంటివి ఉంది. ఇది పర్మనెంట్ జాబ్స్ కాబట్టి, అది కూడా సిద్దిపేట యూనిట్ నుంచి వచ్చింది కాబట్టి అప్లై చేసుకోండి. మిస్టేక్స్ చేయొద్దు ఎవరు. సో నోటిఫికేషన్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ పొజిషన్ అయితే అన్రిజర్వ్డ్లో ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి. డౌట్ ఉన్నాయని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అలాగే మీకు ఎవరికైనా కోర్ట్ జాబ్స్ ఇలాంటివి మీ డిస్ట్రిక్ట్స్లో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ని మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.